హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, మన డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియలా అంటే ఎలాంటి క్వశ్చన్, ఇది ఎలాంటి డౌట్ అంటే చూడండి, ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ కొత్తగా చూస్తున్నారు అండ్ ఎవరెవరు చాలా సంవత్సరాలను చూస్తున్నారు వాళ్ళందరూ మనసులో కంపల్సరీ ఒక్కసారైనా ఈ క్వశ్చన్, ఈ డౌట్ వస్తుంది. అండ్ అది ఏంటంటే, వీళ్ళు అసలు నిజంగానే ఫైట్ చేస్తున్నారా, వీళ్ళు నిజంగానే కొట్టుకుంటున్నారు, ఇంత భయంకరంగా వీళ్ళు నిజంగానే కొట్టుకుంటున్నారా, లేదంటే ఇదంతా ఫేక్, అసలు రియలా ఫేకా అని చాలామంది మనసులో చిన్న డౌట్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీ మనసులో ఎలాంటి డౌట్ ఉందంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి బాస్. ఎందుకంటే ఈ వీడియో మీరు మొత్తం చూసిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే నేను మీకు గ్యారంటీతో చెప్తున్నాను, మొత్తం మన యూట్యూబ్ హిస్టరీ లాంటి మొత్తం యూట్యూబ్లో మీకు ఇంత క్లియర్గా, అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇంత క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. ఈరోజు ఈ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియలా, అసలు ఏంది కథ ఏందో మొత్తము కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియలా అని ఒకవేళ ఈ క్వశ్చన్ ఉంటే చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ కాదు, డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్. ఒక్క నిమిషం ఆగండి. స్క్రిప్టెడ్ అనగానే ఓ స్క్రిప్టెడా అని చెప్పి మీరు వీడియో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోగల. సో చూడండి, ఒకవేళ స్క్రిప్టెడ్ ఓకే, కానీ స్క్రిప్టెడ్ ఏ లెవెల్ వరకు స్క్రిప్టెడ్ ఉంటుంది అంటే స్క్రిప్టెడ్ అసలు ఎందుకు ఉంది, ఏ లెవెల్ వరకు స్క్రిప్ట్ ఉంటుంది. అండ్ ఒక్కోసారి చాలా పవర్ఫుల్ సూపర్ స్టార్స్, అంటే క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్, ఇద్దరు పవర్ఫుల్ క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ ఫేస్ టు ఫేస్ వచ్చేస్తే వాళ్ళకి ఏ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ చెప్పినట్టు స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కువ నడవరన్నమాట. సో అలాంటి సూపర్ స్టార్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, డబ్ల్యూడబ్ల్యూ అయితే ఫేక్ అయితే కాదు, డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్ అన్నమాట. ఓకే, సో డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్. సో స్క్రిప్ట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి మీరే నడిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరే డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నారు. మీ దగ్గర రా షో ఉంది అండ్ స్మాక్ డౌన్ షో ఉంది. ఓకే, రా ఏమో ఓన్లీ 3 గంటలు వస్తుంది అనమాట ఆన్ టీవీలో, స్మాక్ డౌన్ ఏమో 2 గంటలు వస్తుంది. కానీ ఆ 3 గంటల షోలో నియర్లీ ఒక 15 మినిట్స్ వరకు మొత్తం యాడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం యాడ్స్ కలిపితే 15 మినిట్స్ ఏమో మొత్తం యాడ్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి 40 నుంచి 50 మినిట్స్ ఏమో యాడ్ ఉంటుంది. సో రా షోలో మనకి ఎంత టైం మిగిలింది అంటే ఆన్ టీవీలో మన షో చూపించడానికి 2 గంటలు 15 నిమిషాలు మన దగ్గర మిలిగిందన్నమాట రా షో నడిపేనికి. అండ్ స్మాక్ డౌన్ షో గురించి మాట్లాడితే, స్మాక్ డౌన్ ఏమో ఆన్ టీవీలో 2 గంటలు వస్తుంది. అండ్ ఆ 2 గంటల షోలో నియర్లీ ఒక 30 నిమిషాలు 25 నుంచి ఒక 30 నిమిషాలు ఏమో మొత్తం యాడ్స్, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం యాడ్స్ ఉంటాయి. సో యాడ్స్ అని మనం పక్కన పెట్టేస్తే స్మాక్ డౌన్ షో టైమింగ్ మన దగ్గర మిగిలింది ఓన్లీ 1 గంటన్నర. అండ్ రా షో కోసం మనకు టైమింగ్ మిగిలింది ఓన్లీ 2 గంటల 20 నిమిషాలు 10 నిమిషాల దగ్గర మిగిలింది అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీరే డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తారని మీరు అనుకోండి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మీ దగ్గర ఇంత తక్కువ టైం ఉంది అండ్ మీ దగ్గర రా షోలో ఒక 30 నుంచి 40 సూపర్ స్టార్స్ ఉన్నారు, ఒక 40 రెస్లర్స్ ఉన్నారు. ఓకే, అండ్ మన స్మాక్ డౌన్ షోలో మీ దగ్గర 30 నుంచి 40 రెస్లర్స్ ఉన్నారు. అంటే చాలా ఎక్కువ రెస్లర్స్ ఉంటారు అన్నమాట, ఓన్లీ 30-40 ఉండరు. నాకు తెలుసు చాలామంది ఉంటారు బ్యాక్ స్టేజ్, చాలా ఎక్కువ రెస్లర్స్, చాలా ఎక్కువ సూపర్ స్టార్స్ ఉంటారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం, అంటే మ్యాటర్ మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కాబట్టి రా షోలో ఒక 40 మంది ఉన్నారు అనుకోండి, స్మాక్ డౌన్ షోలో ఒక 30 మంది రెస్లర్స్ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఒకవేళ స్క్రిప్ట్ అనేది లేకపోతే, ఇప్పుడు మీరే డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నారు కదా, ఇప్పుడు మీ ముందు 30 మంది 40 మంది సూపర్ స్టార్స్ రెస్లర్స్ నిలబడి ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ స్క్రిప్ట్ అనేది మీ దగ్గర లేకపోతే మీరు అలా కంట్రోల్ చేయొచ్చా? స్క్రిప్ట్ అనే వర్డ్ లేకపోతే ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే, మేము కష్టపడికి వచ్చినాం, మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ఇన్ని సంవత్సరాల నుంచి డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తున్నాం, సో నేనే ఫైట్ చేస్తాను, నేనే మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తాను, నాకు మెయిన్ ఛాంపియన్షిప్ కావాలని చెప్పి 30-40 మంది ఒకటేసారి రింగ్లో వచ్చేస్తే మొత్తం గడబడైపోతుంది కదా. ఇప్పుడు 1000 మంది టికెట్ కొనుక్కొని అక్కడ వచ్చి చూస్తున్నారంటే ఒక స్టోరీ లైన్ ఉందనే కదా. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మనం ఎందుకు చూస్తాం? ఒక స్టోరీ, మనకి ఒక సెగ్మెంట్స్లో ప్రోమోస్లో ఒక స్టోరీ, ఒక రివెంజ్ అంటే అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, అలాగే అసలు టైటిల్ ఎందుకు కావాలి, స్టోరీ ఏముంది. సో అందుకే డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. సూపర్ స్టార్స్ కంట్రోల్ చేయడానికే ఒక స్క్రిప్ట్ ప్రకారం, ఒక స్టోరీ లైన్ ప్రకారం నడుస్తుంది అనమాట. అందుకనే అంటే మన మిడ్ కార్డ్ టైటిల్స్ లైక్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక స్టోరీ లైన్ నడుస్తూ ఉంటుంది, ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఒక సపరేట్ స్టోరీ నడుస్తుంది, యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం ఒక సపరేట్గా ఒక స్టోరీ నడుస్తుంది, అండ్ మన మెయిన్ టైటిల్ కోసం అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం సపరేట్గా కొన్ని స్టోరీస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి టైటిల్స్ ఉన్నా లేకున్నా సూపర్ స్టార్స్ మ్యాచెస్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన అండర్టేకర్కి తీసుకోండి. అండర్టేకర్ మ్యాచెస్లో ఎక్కువ టైటిల్ లేకపోతున్నాయి, టైటిల్ లేకున్నా చాలామంది అండర్టేకర్ స్టోరీ లైన్ పైన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండే. సో ఎందుకంటే ఒక స్టోరీ లైన్ ఉండాలి. ఒక స్టోరీ లేనిది మీ షో చూడడానికి, అంటే ఇప్పుడు మీరే డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నారు అనుకోండి, సో మీ షో చూడడానికి ఎందుకు వస్తారు పబ్లిక్ క్రౌడ్ ఎందుకు వస్తుంది? మీకు తెలుసా రెస్ల్మేనియా టికెట్ ఎంతనో? రెస్ల్మేనియాది ఫ్రంట్ రోది టికెట్, ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్ సీట్ది టికెట్ 1,00,000 పైన ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉంటుంది ఒక్క టికెట్.
సో ఫ్యాన్స్ లక్షల రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి వాళ్ళు వచ్చి మీ షో చూస్తున్నారంటే ఎందుకు చూస్తారు? జస్ట్ ఫైట్ కోసం కాదు, ఒక స్టోరీ లైన్, ఒక ప్రోమోస్ అంటే ఒక పగ అంటే స్టోరీ చూపిస్తారు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన కోడి రోడ్స్ స్టోరీ చూపిస్తారు. అలా ఫాదర్ కోసం కోడి రోడ్స్ ఆ టైటిల్ గెలవని చాలా 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఇప్పుడు గెలిచినాడు. సో ఇది ఒక స్టోరీ అన్నమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది, డబ్ల్యూడబ్ల్యూ ఒక స్టోరీ లైన్ ప్రకారం నడుస్తుంది. సో అందుకని చాలామంది డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఫేక్ అనుకుంటారు, కానీ ఫేక్ కాదు. డబ్ల్యూడబ్ల్యూ రియల్ అని వాళ్ళు ఫైట్ చేసేది చాలా అంటే చాలా రియల్ ఉంటాయి. కావాలంటే మీరు ఈ ఫోటో చూడండి, ఈ ఫోటోలు మీకు చాలా క్లియర్లీ అర్థమవుతుంది కదా. అంటే మన షాంకీ మన ఇండియన్ రెస్లరే, మన షాంకీది ఫోటో ఇది. మన డ్రూ మ్యాకింటైర్ ఎంత గుర్తుండొచ్చు 2021లో అనుకుంటా, లేదా 2022లో అనుకుంటా. అంటే మన డ్రూ మ్యాకింటైర్ షాంకీ చాలా భయంకరంగా చైర్ షాట్స్ ఇచ్చిండు. సో అప్పుడు బ్యాక్ స్టేజ్ మన షాంకీ పరిస్థితి ఇదే అనమాట, ఇది రియల్ ఫోటోస్ అనమాట. అంటే చైర్ షాట్స్ ఎంత గట్టి తాకని చూడండి. ఆయనకు తెలుసా రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో షాంకీ ఏమని చెప్పినాడు, మన డ్రూ మ్యాకింటైర్ ఆ చైర్ షాట్స్ కొట్టినప్పుడు అంట ఎల్బోలో ఇంజురీ అయిపోయిందంట మన షాంకీకి. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, చైర్ షాట్స్ ఇవన్నీ క్యాండో స్టిక్ షాట్స్ ఇవన్నీ ఫేక్ ఉండే అనమాట. ఒక్కోసారి మిస్ అయిపోతాయి, ఒక్కోసారి అలా పంచెస్ మిస్ అయిపోతాయి, ఒక్కోసారి అలా కిక్ సూపర్ కిక్ అవన్నీ మిస్ అయిపోతుంది. అండ్ ఆ మిస్ అయిన వీడియోస్ని పట్టుకొని కొంతమంది యూట్యూబ్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేసి డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి వీడియోస్ పంపించాలంటే, ఇప్పుడు వాళ్ళు అంటే చైర్ షాట్ వాళ్ళు చైర్తో కొడుతున్నప్పుడు ఆ చైర్ షాట్స్ ఆ వీడియోస్ మీరు పంపించాలన్నమాట. అలా భయంకరమైన రియల్ బ్లడ్ వచ్చేస్తుంది. అలాంటి వీడియోస్ అలా చూపించాలన్నమాట. అండ్ చూడండి, ఇప్పుడు స్క్రిప్ట్ అని వచ్చినప్పుడు స్క్రిప్ట్ అని మన డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నప్పుడు 70% మన డబ్ల్యూడబ్ల్యూ 70 నుంచి 80% బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తుంది. నేను ఇందాక చెప్పినా కదా, 1000 మంది మీ షో టికెట్స్ కొనుక్కొని వాళ్ళు చూడాలి, లక్షల రూపాయలు ఖర్చు చేయాలంటే మీరు బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించండి. మీ బిజినెస్ గురించి ఆలోచిస్తేనే మీ బిజినెస్కి అంటే మీ రెస్లింగ్ షోకి చాలామంది ఫ్యాన్స్ చూడడానికి వస్తారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ 70 నుంచి 80% బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్ మంచి హైప్లో ఉన్నాడు, ఏ సూపర్ స్టార్కి ఫ్యాన్స్ అంటే ఆ టీ షర్ట్స్ ఉంటాయి కదా, సో అలా టీ షర్ట్స్ అలాగే ఒక ఎగ్జాంపుల్ దొరుకుతాయన్నమాట. అంటే టీ షర్ట్స్ ఇప్పుడు ఏ సూపర్ స్టార్ టీ షర్ట్స్ చాలా దబ్బాంచి సేల్ అవుతున్నాయో ఆ సూపర్ స్టార్ మనకు చాలా ఎక్కువ క్రేజ్ ఉందని అలా చాలా క్లియర్లీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఏ సూపర్ స్టార్ వీడియో పైన ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ సూపర్ స్టార్ టీ షర్ట్ చాలా ఎక్కువ దబ్బాంచి సేల్ అవుతున్నాయి, ఏ సూపర్ స్టార్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఎక్కువ టాక్లు ఉన్నాడో ఆ సూపర్ స్టార్ కావాలని కొంచెం ఎక్కువ పుష్ ఇస్తారు, ఎందుకంటే బెస్ట్ ఫర్ బిజినెస్ కదా. సో అందుకని అలాంటి సూపర్ స్టార్స్కి కొంచెం ఎక్కువ మనకి ఆన్ టీవీలో చూపిస్తారు, కొంచెం ఎక్కువ వాళ్ళు పుష్ ఇస్తారు. ఎందుకంటే ఎంతైనా డబ్ల్యూడబ్ల్యూ బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తారు, ఎందుకంటే 1000 మందికి టికెట్ కొనుక్కొని రావాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎందుకు డబ్ల్యూడబ్ల్యూ అంత బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తా అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం అని కాదు, మన సూపర్ స్టార్స్ కోసం. ఎందుకంటే మీకు తెలుసా, మన సూపర్ స్టార్స్ బ్యాక్ అంటే మొత్తం 100 మంది సూపర్ స్టార్స్ ఉంటారు, రెఫరీస్ ఉంటారు, మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్, మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ ఎంతోమంది ఉంటారు, బ్యాక్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరిది శాలరీ వెళ్ళాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ అంటే ఇప్పుడు డాడీ గారు రింగ్లో పంపించి ఇష్టమైనట్టు కొట్టుకోండి, ఇష్టమైనట్టు సావండి అంటే సరిపోదు కదా. అంటే ఇష్టమైనట్టు కొట్టుకోండి అంటే సరిపోదు, ఒక స్టోరీ చూపించాలి. అప్పుడే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అప్పుడే ఫ్యాన్స్ జేబు నుంచి డబ్బులు తీస్తారు. సో ఆ డబ్బులు వచ్చినప్పుడే ఇప్పుడు వీళ్ళందరికీ శాలరీస్ రావాలి కదా. ప్రతి ఒక్క రెస్లర్కి, ప్రతి ఒక్క సూపర్ స్టార్కి అక్కడ బ్యాక్ స్టేజ్ పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి, బౌన్సర్కి, బాడీ గార్డ్కి అక్కడ బ్యాక్ స్టేజ్ అంటే మొత్తం అంటే వాళ్ళు ప్రతిసారి అంటే వాళ్ళు ఎవ్రీ వీక్ ఎరీనా చేంజ్ చేస్తారు, మొత్తం ఇదంతా రెంట్ ఇదంతా చాలా పెద్ద ఉంటాయన్నమాట. సో అందరికీ శాలరీస్ వెళ్ళాలంటే వాళ్ళు బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించాల్సిందే. ఏదో ఇష్టం ఉన్నట్టు రింగ్లు వెళ్ళి కొట్టుకోండి సాగుండి అంటే సరిపోదు, వాళ్ళు బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ శాలరీ రావడం వల్ల ఇష్టం ఉన్నట్టు చేస్తే. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఒక స్టోరీ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియల్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక స్క్రిప్టెడ్ అనమాట. స్క్రిప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే వీళ్ళకి కంట్రోల్ చేయలేరు. అండ్ కంట్రోల్ అంటే గుర్తొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్కి వస్తాము, మన రోమన్ రేన్స్కి మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, అండ్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి, లేదంటే డ్రూ మ్యాకింటైర్, లేదంటే చాలామందికి క్రియేటివ్ కంట్రోల్ ఉంది. లైక్ మన కొడి దగ్గర క్రియేటివ్ కంట్రోల్ ఉంది, సెత్ రాలిన్స్ దగ్గరికి ఉంది, రోమన్ దగ్గర ద బీస్ట్, చాలా సూపర్ స్టార్ అంటే మెయిన్ సూపర్ స్టార్స్ దగ్గర క్రియేటివ్ కంట్రోల్ అంటే ఫుల్గా లేకున్నా కొంచెమైనా క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి స్టోరీ లైన్లు ఏమైనా నచ్చకపోతే వాళ్ళు కొన్ని చేంజెస్ చేయించుకుంటారు, సెగ్మెంట్స్లో అయితే వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడవచ్చు, అంతా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. వాళ్ళ మనసులో మాట వాళ్ళు రింగ్లో చెప్పేస్తారు. అంటే మొత్తం వాళ్ళు స్క్రిప్ట్ ప్రోమో ప్రకారం నడవరు. అంటే మెయిన్ సూపర్ స్టార్స్కి ఆ పర్మిషన్ డబ్ల్యూడబ్ల్యూ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి రింగ్లో ఇట్లా అంటే ఏ టైప్లో మాట్లాడాలి, ఏ లిమిట్లో మాట్లాడాలి వాళ్ళకి తెలుసు అనమాట మన సూపర్ స్టార్స్. సో అందుకని వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళు మాట్లాడవచ్చు. సో ఆ టైప్ పర్మిషన్ మన డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ సూపర్ స్టార్స్కి ఇస్తుంది అనమాట. అండ్ స్క్రిప్ట్లో మన సూపర్ స్టార్స్ క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్ కొన్ని చేంజెస్ చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాకనే వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, ఒకవేళ ఇప్పుడు ఒక సూపర్ స్టార్, ఇప్పుడు 2 సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ సూపర్ స్టార్స్ ఇద్దరి దగ్గర
క్రియేటివ్ కంట్రోల్ ఉందనుకోండి, ఇప్పుడు అలాంటి సూపర్ స్టార్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు, డబ్ల్యూడబ్ల్యూ అలా మ్యాచ్ బుక్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఇద్దరు సూపర్ స్టార్ మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోమన్ రైన్స్ తీసుకోండి, అండ్ ఇంకోటి బ్రాక్, లేదంటే మీరు సెత్ రాలిన్స్, లేదంటే కోడికి తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ రింగ్లో ఫైట్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ వాళ్ళిద్దరి దగ్గర, ఆ సూపర్ స్టార్స్ దగ్గర ఫుల్గా క్రియేటివ్ కంట్రోల్ ఉందన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఒక మీటింగ్ కంపల్సరీ జరుగుతుంది. అండ్ ఆ మీటింగ్లో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ చెప్తారు, బెస్ట్ ఫర్ బిజినెస్ కదా, సో అందుకని వాళ్ళు చెప్తారు రోమన్ రైన్స్ నువ్వు ఈ మ్యాచ్ ఓడిపోవాలని చెప్తారు. లేదంటే బ్రాక్ లాంటి కోడి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా తీసుకోండి, ఒక మ్యాచ్ పెట్టుకోండి మీ మనసులో. సో ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్తారన్నమాట, అంటే నువ్వు ఓడిపోవాలి, అంటే నువ్వు ఓడిపోవాలని ఒక మాట చెప్తారు. సో అలాంటి మాట చెప్పినప్పుడు ఇప్పుడు రోమన్ రైన్స్ ఏమని చెప్తారంటే, లేదు నేను ఓడిపోనని రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ రోమన్ వర్సెస్ బ్రాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో బ్రాక్ లెస్నర్ ఏమని చెప్తాడంటే, లేదు నేను ఓడిపోనని వాళ్ళు చెప్తారు. సో అప్పుడు అలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది, ఒక్కోసారి ఏమవుతుంది అంటే మన సూపర్ స్టార్స్ బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి సరే అంటారు. అండ్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఒకవేళ ఏమైనా నచ్చకపోతే నేనెందుకు ఊకే ఓడిపోవాలని వాళ్ళకు కోపం వస్తుంది. అండ్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఇద్దరిదే క్రియేటివ్ కంట్రోల్ ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ వాళ్ళకి ఒక మాట చెప్తానమాట. అండ్ అది ఏంటంటే, సరే ఇప్పుడు మీ ఇద్దరు ఒప్పుకుంటలేరు కదా, అంటే ఇప్పుడు నువ్వు ఓడిపో అంటే నువ్వు ఒప్పుకుంటలేవు కదా, సరే ఒక పని చేద్దాం, మీ మ్యాచ్ నడిచినప్పుడు, అంటే మీ మ్యాచ్ రింగ్లో నడుస్తున్నప్పుడు ఓవర్ ఫస్ట్ ఎక్కువ ఫినిషర్స్, లైక్ ఇప్పుడు 3 ఫినిషర్స్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే 5 ఫినిషర్స్, వాళ్ళు 3, 4, 5, 6 ఫినిషర్ టార్గెట్ ఇచ్చేస్తారు అనమాట. 3 నుంచి ఒక 4, 5 ఫినిషర్స్, 6 ఫినిషర్ టార్గెట్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ ఫినిషర్స్ కొడతారో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవచ్చని చాలా క్లియర్లీ మా డబ్ల్యూడబ్ల్యూ చెప్పేస్తుంది. అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకవేళ ఒప్పుకోపోతే, అంటే నేను ఓడిపోనని చెప్తే క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ అని చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్క సూపర్ స్టార్ నడవదు, క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు వాళ్ళ ఒకవేళ డిసిజన్ ఏమైనా నచ్చకపోతే అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏమని చెప్తారు అంటే, బ్యాక్ స్టేజ్ మన ప్రొడ్యూసర్, రైటర్స్, ట్రిపుల్ హెచ్ వాళ్ళు ఏమని చెప్తారు అంటే, సరే ఎవరు ఎక్కువ ఫినిషర్స్ కొడతారో, ఫర్ ఎగ్జాంపుల్ 3 లేదా 5 ఒక టార్గెట్ ఇచ్చేస్తారు. సో ఎవరు ఎక్కువ ఫినిషర్ కొడతారో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవచ్చు, అండ్ ఇంకో సూపర్ స్టార్ ఓడిపోవచ్చు. అండ్ ఫినిషర్స్ అన్నప్పుడు మీరు ఒకటి గమనించినారు అనుకుంటే, ఒక్కోసారి మ్యాచ్ స్టార్టింగ్లోనే మన సూపర్ స్టార్ ఫినిషర్ ఇచ్చి పడేస్తారు, అంటే అవుట్ ఆఫ్ నోవే ఒకసారి ఆర్క్యూ పడిపోతుంది, ఒకసారి స్పియర్ పడిపోతుంది, అంటే లేదంటే ఒకటేసారి క్లేమర్ కిక్ పడిపోతుంది. సో మన సూపర్ స్టార్ ఒకటేసారి స్టార్టింగ్లోనే మ్యాచ్ స్టార్ట్ కాగానే ఎందుకు ఫినిషర్ కొడతారు తెలుసా, వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ టార్గెట్, అంటే 3 ఫినిషర్సా లేదంటే 5 ఫినిషర్సా, వాళ్ళకి ఏ టార్గెట్ ఇచ్చినారో వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూ టార్గెట్ ఇచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏమని చెప్తుంది అంటే, ఇప్పుడు మేమైతే మీకు ఒక 3 లేదంటే 5 ఫినిషర్స్ టార్గెట్ ఇచ్చినాం, కానీ గ్యారంటీ లేదంటే మీరు 5 ఫినిషర్స్ వారికి మీరు మ్యాచ్లో మీరు తట్టుకోవాలని గ్యారంటీ ఏం లేదన్నమాట. ఒకవేళ ఫినిషర్స్ పడినప్పుడు మీలో అంత దమ్ము ఉంటే, కిక్అవుట్ చేసే అంత దమ్ము, అంత సత్తా, అంత దమ్ము మీలో ఉంటే మీరు కిక్అవుట్ చేయొచ్చు. 5 ఫినిషర్ టార్గెట్ ఇచ్చినప్పుడు చెప్తున్నాను. సో 5 ఫినిషర్స్ తినాలని ఏం లేదు, 5 ఫినిషర్స్ లోపు ఒకవేళ మీలో దమ్ము ఉంటే మీరు 5 ఫినిషర్స్ వారికి కిక్అవుట్ చేయండి, లేదంటే అంత దమ్ము లేకపోతే ఒకవేళ మ్యాచ్లో చాలా టైర్డ్ అయిపోతే మీరు మీ ఇష్టం అని చెప్తుంది. అంటే ఒక్కోసారి ఫినిషర్స్ పడినప్పుడు మన వాళ్ళు కొంచెం పాస్ అవుట్ అయిపోతారు అన్నమాట. సో అందుకని 1, 2, 3 కౌంట్ చేసినప్పుడు మన రెఫరీ కౌంట్ చేసినప్పుడు ఒక్కోసారి మన సూపర్ స్టార్కి కౌంట్ వినపడదు అనమాట. ఆ లెవెల్లో మన ఫినిషర్స్ పడితే ఒక్కోసారి మన సూపర్ స్టార్స్కి, అందుకని మన సూపర్ స్టార్ ఒక్కోసారి రియల్ లైఫ్లో ఇంజూర్డ్ అయిపోతారు. ఎందుకంటే రెస్లింగ్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, ఫేక్ అనుకుంటున్నారు, బట్ చాలా వరకు 70-80% వాళ్ళు నిజంగానే ఒక్కోసారి కొట్టుకుంటారు, అర్థమైందా, అంటే ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో అందుకనే కౌంటర్ స్టిక్, చైర్ షాట్స్ ఇవన్నీ నిజంగానే పడతాయి. సో అందుకని ఒకవేళ మీరు దమ్ము ఉంటే కిక్అవుట్ చేయొచ్చే మా డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ చెప్తారు. సో అందుకని మా సూపర్ స్టార్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు 5 ఫినిషర్స్ లైన్ బై లైన్ కొట్టాలని ఏం లేదు. ఫస్ట్ ఫినిషర్ ఒక సూపర్ స్టార్ కొట్టవచ్చు, ఇంకో ఫినిషర్వి ఒక సూపర్ స్టార్ అనుకోకుండా కొట్టేస్తాడు. అండ్ వాళ్ళు ఫినిషర్స్ ఎప్పుడెప్పుడు కొడుతున్నారో అది వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతాయి. ఒక్కోసారి అంటే అన్స్క్రిప్టెడ్ వెళ్ళిపోతాయి, స్క్రిప్ట్ ప్రకారం నడుస్తే వాళ్ళు మొత్తం ముందే డిసైడ్ చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు ఒప్పుకోపోతే, డిసిజన్ వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు ఫస్ట్ ఫినిషర్స్ తొందరగా పడతాయి అన్నమాట. అందుకని మన సూపర్ స్టార్స్ ఒక్కొక్కసారి మీరు గమనించినారా కూడా, ఒక్కొక్కసారి మన సూపర్ స్టార్స్ 3 ఫినిషర్స్ కిక్అవుట్ చేస్తారు. అండ్ నార్మల్ టైంలో ఒక్కొక్కసారి ఒక్క ఫినిషర్కి వాళ్ళు ఓడిపోతారు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఒక్కోసారి వాళ్ళు ఎందుకు 3-4 ఫినిషర్స్ కిక్అవుట్ చేస్తారు, అండ్ ఒక్కోసారి వాళ్ళు ఎందుకు ఒక ఫినిషర్ ఓడిపోతారో ఈ స్టోరీ విన్నాక మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మన సూపర్ స్టార్స్ కావాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిషర్స్, అంటే ఫస్ట్ ఫినిషర్ ముందు పడుతుంది, దాని తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఇంకో ఫినిషర్ కొడతారు, అంటే కావాలని వాళ్ళు ఫినిషర్స్ తొందరగా కొట్టడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకో సూపర్ స్టార్ గురించి మాట్లాడితే, ఆ సూపర్ స్టార్ ఏమో ఆ ఫినిషర్ పడకుండా ట్రై చేస్తుంటాడు, అండ్ ఇంకో సూపర్ స్టార్ ఏమో నేను ముందు ఫస్ట్ ఫినిషర్స్ కొడితే పని అయిపోతాయని ఇద్దరు ఎక్కువ ఫినిషర్స్ కొట్టడానికే ట్రై చేస్తారు. అందుకని వాళ్ళు చాలా అంటే రింగ్ బయట ఫైట్ చేస్తా
ఒకటిసారి ఫినిషర్స్ వాళ్ళు రింగ్ బయట ఇచ్చి నడుస్తారు, రింగ్లో ఇచ్చి నడుస్తారు అనమాట ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు. సో అప్పుడు ఆ ఫినిషర్స్ అలాగే అంటే వాళ్ళు ఎంత తొందరగా ఫినిషర్ కొట్టడానికి ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు ఇద్దరికి 5 ఫినిషర్ టార్గెట్ ఇచ్చినప్పుడు ఒక సూపర్ స్టార్ 5 ఫినిషర్స్ కొట్టిన తర్వాత కిక్ అవుట్ చేసేంత దమ్ ఉన్నా లేకున్నా ఇప్పుడు 5 ఫినిషర్స్ పడ్డాయి అనుకోండి. సో అప్పుడు ఆ మనిషి కంపల్సరీ, ఆ సూపర్ స్టార్ కంపల్సరీ ఓడిపోవాల్సిందే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అయితే కాదు, డబ్ల్యూడబ్ల్యూ రియల్. అంటే ఏదో డబ్ల్యూడబ్ల్యూ వీడియో చేస్తాను కాబట్టి రియల్ అని చెప్తాను. ఒక్కొక్కసారి కొన్ని ఫినిషర్స్ అవన్నీ మిస్ అయిపోతాయి అండ్ అప్పుడు వాళ్ళు కావాలని ఓడిపోతారు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి కావాలని ఓడిపోతారు. బట్ మన మెయిన్ మ్యాచెస్, మన పెద్ద మ్యాచెస్, అందుకని చాలామంది ఫ్యాన్స్ పెద్ద మ్యాచెస్లో మెయిన్ మ్యాచెస్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఫ్యాన్స్కి ఈ పెద్ద మ్యాచెస్లో, అంటే మంచి స్టోరీ ఉన్న మ్యాచెస్లో, పెద్ద మ్యాచెస్లో ఎక్కువ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు నడవరు. అంటే డిసిజన్ రింగ్లోనే ఒక్కోసారి రింగ్లో డిసిజన్ తీసుకుంటారు అన్నమాట. అంత సీరియస్గా ఉంటాయి మ్యాచ్. ఒక్కోసారి అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మ్యాచ్లో గెలవబోతున్నారా లేకపోతే ఓడిపోతారా అది అలాగే ఆ సూపర్ స్టార్స్కి తెలియదు అన్నమాట. ఒక్కోసారి మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ మూమెంట్లో డిసిజన్ తీసుకుంటుంది. అండ్ ఒకవేళ సూపర్ స్టార్స్ ఆ డిసిజన్ నుంచి వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఒప్పుకపోతే మాత్రము రింగ్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. ఓవర్లో ఎక్కువ దమ్ ఉందో, ఓవర్ ఎక్కువ టాలెంటెడో, ఓవర్లో ఎక్కువ దమ్ ఉందో, ఓవర్ ఫస్ట్ ఎక్కువ ఫినిషర్ కొడతారో వాళ్ళ సత్తా వాళ్ళ దమ్ మొత్తము రింగ్లో చూపిస్తారన్నమాట. సో ఇది అసలైన కథ. డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియల్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అయితే కాదు. డబ్ల్యూడబ్ల్యూ 70 నుంచి 80% రియల్ నడుస్తుంది, 20-30% అప్పుడప్పుడు వాళ్ళ డిసిజన్ ప్రకారం నడుస్తారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్ట్ ప్రకారం, స్టోరీ లైన్ ప్రకారం నడుస్తుంది. అండ్ వాళ్ళు నడవాల్సిందే. లేదంటే డబ్ల్యూడబ్ల్యూ ఎవరు చూడరు. అంటే అందరూ ఒకటిసారి రింగ్లో వచ్చి ఫైట్ చేస్తారు, నేనే ఫైట్ చేస్తాను అంటే నడవదు కదా. ఒక స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ ఉంటుందని మనం అందరం డబ్ల్యూడబ్ల్యూ చూస్తాము. మనం ఎందుకు చూస్తాం డబ్ల్యూడబ్ల్యూ? ఒక స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ ఫ్యూడ్ ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్లో. ఇదంతా ఒక స్టోరీ కదా. సో ఆ స్టోరీ కోసం అంటే మనకి ఎంటర్టైన్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ అంటేనే ఎంటర్టైన్మెంట్, అర్థమైందా? వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే. సో మన అందరికీ ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఒక స్టోరీ లైన్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు. కానీ స్క్రిప్ట్ అంటే ఏదో ఫేక్ అని కాదు. ఒక్కోసారి డిసిజన్స్ వాళ్ళకి అర్థం కాకుండా రింగ్లో ఒక్కోసారి డిసిజన్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ అంటే మన సూపర్ స్టార్స్ ఆల్మోస్ట్ చాలా అండర్స్టాండింగ్ నడుస్తారు. ఒక్కొక్కసారి గడబడైపోతే, ఒక్కోసారి సూపర్ స్టార్కి డిసిజన్ నచ్చిపోతేనే చాలా తమాషాలు జరుగుతాయి అన్నమాట రింగ్లో. అండ్ ఒక్కోసారి డిసిజన్ డబ్ల్యూడబ్ల్యూ తీసుకున్నప్పుడు మన సూపర్ స్టార్ ఒప్పుకున్నా మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని మ్యాచ్ కొంచెం పెద్ద గుంజాలి కదా. సో అలాంటప్పుడు చాలా ఎక్కువ ఫినిషర్స్ చూపిస్తారు అనమాట. ఒకవేళ స్క్రిప్ట్ ప్రకారం నడిచినా మన సూపర్ స్టార్ ఒప్పుకున్నా, అంటే ఓడిపోయి ఒప్పుకున్నా కొన్ని ఎక్కువ ఫినిషర్స్ కొట్టాలని చెప్తారు రింగ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంత వేల మంది వచ్చి లక్షల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు షో చూస్తున్నప్పుడు ఈ సూపర్ స్టార్స్ కష్టపడాల్సిందే రింగ్లో. అండ్ వాళ్ళు ఫైట్ చేస్తే ఇంజూర్డ్ అయిపోతారు. మన సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ అయిపోయాడు, డ్రూ మ్యాకింటైర్ అసలు మీద ఎల్బోలో ఇంజూరీ అయిపోయాడు డ్రూ మ్యాకింటైర్కి. బిగి అయితే 2 సంవత్సరాల ముందు ఇంజూర్డ్ అయిపోయాడు, నెక్లో ప్రాబ్లం అయిపోయింది. బిగి ఇంకా మెడికల్లీ క్లియర్ కాలేదు. ఎడ్జ్ లాంటి సూపర్ స్టార్ 9 సంవత్సరాల వరకు రెస్లింగ్ చేయకుండా రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు వచ్చిండనే మాట. 2020లో వచ్చిండు మన ఎడ్జ్. 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎందుకు వచ్చిండు ఎడ్జ్? 9 సంవత్సరాల నుంచి, అంటే 9 సంవత్సరాలు ఏం చేసిండు? ఇంజురీ వల్ల కెరియర్ ఎండ్ అయిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూ రెస్లింగ్ అంటే జోక్ అయింది. ఒకవేళ ఫేక్ అయితే వాళ్ళు ఇంజుర్డ్ కావద్దు. ఫేక్ కదా డబ్ల్యూడబ్ల్యూ. ఫేక్ అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంజుర్డ్ అయిపోతారు? మీరే ఆలోచించండి. ఫేక్ అన్నప్పుడు వాళ్ళు ఇంజుర్డ్ కావద్దు. ఎందుకు ఇంజుర్డ్ అయిపోతారు? అంటే రెస్లింగ్ అంటే మజాక్ కాదు. అందుకని వాళ్ళు చాలా ట్రైనింగ్ చేసి, చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు రింగ్లో వస్తారన్నమాట. రెస్లింగ్ అంటే జోక్ కాదు. సో అందుకనే బాస్ డబ్ల్యూడబ్ల్యూ ఫేకా రియల్ అంటే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. మీరే కామెంట్లో చెప్పండి. నా ప్రకారం అయితే డబ్ల్యూడబ్ల్యూ అంటే 70 నుంచి 80% రియల్ నడుస్తుంది. అండ్ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. అండ్ 20-30% ఒక్కోసారి డిసిజన్ ప్రకారం వెళ్ళిపోతారు. డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ఒక స్క్రిప్ట్, ఒక స్టోరీ లైన్ ప్రకారం నడుస్తుంది. అండ్ నడుస్తూనే అది వాళ్ళ కోసం మంచిది, మన కోసం మంచిది అన్నమాట. రెస్లర్స్ని కంట్రోల్ చేయడానికి స్క్రిప్ట్ కంపల్సరీ ఉండాల్సిందే. బెస్ట్ ఫర్ బిజినెస్ ఉండాల్సిందే. బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించినప్పుడే మనం అందరం చూస్తాం అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు తెలుసు నేను ఇక్కడ లేను, నేను మన హైదరాబాద్ లాంటి ఇక్కడ నేను లేనన్నమాట. నేను ఢిల్లీలో ఉన్నాను. బట్ నేను మీకోసమే ఇంత మంచి వీడియోస్ రికార్డ్ చేసినాను. సో అందుకని మీరు ఈ వీడియోస్కి లైక్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అంటే ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ అంటారో వాళ్ళతో ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. అండ్ బాస్ అంతేకాదు, రేపు రాబోయే వీడియో అంటే రేపు ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో. టైమింగ్ చెప్పేస్తాను ముందే, 1:30 లేదంటే 4:30కి వస్తాయన్నమాట. 10 నిమిషాలు అటు ఇటు కావచ్చు. ఒకవేళ వస్తే 1:30కి వచ్చేస్తే, లేదంటే 4:30కి వస్తాయి. అండ్ రేపు ఒక జబర్దస్త్ వీడియో వస్తుంది అనమాట మన ఛానల్లో. అండ్ ఆ వీడియో టాపిక్ చెప్పాలా? ఆ వీడియో ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే హౌ టు జాయిన్ డబ్ల్యూడబ్ల్యూ. అంటే మనలాంటి ఒక కామన్ మనిషి డబ్ల్యూడబ్ల్యూలో ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు చాలామంది అడిగినారు.
అన్న డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలంటే మనం ఏం చేయాలని వీళ్ళు చాలామంది అడిగినారు. సో రేపు మన ఛానల్ ఒక మంచి వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ మీ మనసులో ఉందనుకో మీ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలని మీ మనసులో ఉంటే మాత్రము మీ డౌట్స్ అని రేపటి వీడియో చూసిన తర్వాత క్లియర్ అయిపోతాయి. సో మీరు ఎవరెవరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. అంటే రేపు ఒక జబర్దస్త్ వీడియో వస్తుంది కదా, అంటే హౌ టు జాయిన్ డబ్ల్యూడబ్ల్యూ అని. సో ఆ వీడియో కోసం ఎవరెవరు ఎక్సైటెడ్ ఉన్నారో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారని. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.